నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను రాణా ప్రతాప్. సో పార్లమెంట్ సెషన్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 9 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సంబంధించిన భద్రతా విషయంలో అటు భద్రతా సిబ్బంది కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే పార్లమెంట్లో కొన్ని భద్రతా లోపాలు చూసినాం, కొంతమంది లోపలికి వెళ్ళి సో అది కొన్ని లొల్లీలు చూసినాం అనమాట. సో ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్లో ఎవరైతే ఎంట్రీ అవ్వాలనుకుంటారో, ఎవరైతే సందర్శకులు ఎంట్రీ అవ్వాలనుకుంటారో సో వాళ్ళు ఫస్ట్గానే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి మొబైల్కి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఆ క్యూఆర్ కోడ్ని ప్రింట్ తీసుకొని మనం పార్లమెంట్ జరిగే టైంలో సో వెళ్ళి అక్కడ రిసెప్షన్లో ఆ క్యూఆర్ కోడ్ని చూపిస్తే వాళ్ళు మన బయోమెట్రిక్స్ తీసుకుంటారనమాట. మన ఫింగర్ ప్రింట్స్ కానీ ఇలాంటి బయోమెట్రిక్స్ తీసుకొని మనకి ఫొటోస్ కూడా తీసుకొని అండ్ అక్కడ వాళ్ళకు స్మార్ట్ కార్డ్ మనకి అలాట్ చేస్తారనమాట. సో ఈ స్మార్ట్ కార్డ్ని తీసుకొని మనం పార్లమెంట్ కాంప్లెక్స్ గ్యాలరీలోకి వెళ్ళి అక్కడ చూపిస్తే ఆ స్మార్ట్ కార్డ్ అనేది అక్కడ ప్లేస్ చేస్తే ఆ డోర్స్ ఎంట్రీ ఓపెన్ అవుతాయి. సో అప్పుడు మనం లోపల వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి పార్లమెంట్ సంబంధించిన భద్రతా సిబ్బంది చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ మనం ఆ సెషన్స్ అయిపోయిన తర్వాత మనం అదంతా చూసిన తర్వాత రిటర్న్ వచ్చే టైంలో ఏదైతే మనకి స్మార్ట్ కార్డ్ అలాట్ చేస్తారో ఇటు రిసెప్షన్లో ఆ స్మార్ట్ కార్డ్ మనం ఎగ్జిట్ అయ్యే టైంలో ఆ స్మార్ట్ కార్డ్ రిసెప్షన్లో ఇచ్చేయాలి. ఒకవేళ ఇవ్వకపోతే మన నేమ్ అనేది బ్లాక్ లిస్ట్లో యాడ్ చేసేస్తారు. సో ఒక్కసారి మన నేమ్ బ్లాక్ లిస్ట్లో యాడ్ చేస్తే ఇంకెప్పుడు ఫ్యూచర్లో కూడా మనం పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు అండ్ అక్కడ చూడడానికి కూడా ఛాన్స్ ఉండదు. సో ఇదే నేపథ్యంలో ఈ భద్రతా విషయంలోనే ఎంపీలకు సంబంధించి కూడా ఒక్కొక్క పాస్ ఇస్తారనమాట. సో వాళ్ళు కూడా దీన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఎంపీలకు సంబంధించిన సందర్శకుల పాస్ వచ్చేసి ఒకటే ఉంటుంది. సో వాళ్ళని ఎస్పెషల్లీ మెయిన్గా చూసుకుంటే వాళ్ళ భాగస్వామి ఎవరైతే వాళ్ళ వైఫ్ ఉంటారో సో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఒకవేళ ఎంపీతో వాళ్ళని అనుమతిస్తారు. ఒకవేళ లేని పక్షాన సో వాళ్ళు కూడా 3 డేస్కి బడ్జెట్ సెషన్స్ ఏవైతే ఉంటాయో సో దానికి 3 డేస్ ముందే వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 3 డేస్ అప్లై చేసుకున్న ముందు ఇక పోలీస్ అధికారులు వెరిఫికేషన్ చేస్తారనమాట. దాని తర్వాత ఎంపీతో పాటు ఒక సందర్శకుని ఎంట్రీ అలో చేసేందుకు వీలుగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారనమాట. సో దీనికి పార్లమెంట్లో ఒకవేళ మనం ఎంట్రీ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందో దానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 సాయంత్రం 4 గంటల వరకు గడువు అనేది పెట్టారనమాట. సో జనవరి 31 సాయంత్రం 4 గంటల లోపు ఎవరైనా పార్లమెంట్ వెళ్ళి అంటే అక్కడ విజిటింగ్ చేయాలనుకున్న వాళ్ళు సో ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో దాని తర్వాతనే వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది అని తెలుస్తుంది మనకి.